అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మనకి ఇక్కడ బ్యాండ్ వీధి అని కంటోన్మెంట్ ఏరియాలో ఉంది. సో ఆ బ్యాండ్ వీధి నుంచి కొంతమంది అంటే ఒక 20 మంది పైన చిట్టు బాధితులు అని చెప్పి వచ్చారు. వాళ్ళ వీధిలో గత 20 ఏళ్ళగా వాళ్ళతో పాటే నివసిస్తున్నటువంటి కత్తిరి వెంకట్రావు ఆ బ్యాండ్ వీధిలో ఉంటున్నాడు. అతను అంతకుముందు కుటుంబంతోనే ఉండేవాడంట. అతనేమో ఈ చిన్న చిన్న హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, గృహోపకరణ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టాల్మెంట్ల కింద ఆ వీధిలో అమ్ముతూ వాళ్ళందరి దగ్గర నమ్మకం సంపాదించాడు. సో ఆ నమ్మకం పెట్టుబడిగా పెట్టి వీళ్ళందరితోటి చిట్టీలు వేయడానికి ప్రారంభించాడు. సో 1,50,000 చిట్టి, ₹1,00,000 చిట్టి ఇట్లా వేసి చిన్న చిన్న గ్రూపుల కింద 15 మంది 20 మంది సభ్యుల కింద చేర్చుకొని ఈ విధంగా చేస్తాడు. అతను ఎంఓ ఏంటంటే చిట్టీలు కట్టించుకునేవాడు. అతను ఉండేది 10x10 చిన్న ఇల్లు అంట. కానీ వీళ్ళు వెనక ఉన్న వాళ్ళ ఇల్లు కూడా ఇతందే ఇల్లు అనుకొని వీళ్ళు అనుకునేవాళ్ళంట. ఇప్పుడు ఇంటికి కూడా రానిచ్చేవాడు కాదట. సో వీళ్ళు కట్టడం జరిగింది. అలా కట్టిన తర్వాత ఎవరో పాట పాడుకునేవాళ్ళు అప్పుడు కూడా వీళ్ళందరినీ పిలవటంగానే ఉండేది కదట. ఎవరో పాడుకున్నారని చెప్పేవాడు. మీరు ఈ నెల ఇంత డివిడెండ్ వచ్చింది, సో 15,000 కట్టాలి కదా, 15,000లో మీరు 2,500 కట్ చేసి 12,500 కట్టి సరిపోద్దంటే వీళ్ళు కట్టేసేవాళ్ళు. అట్లా కట్టారు. కొన్నాళ్ళు బాగానే నడిపాడంట. ఈ మధ్యన మొన్న ఇక్కడ మన బొగుల్దెబ్బలో పైడితల్లి అమ్మవారి పండుగ అయిన ఆ మరుసటి రోజు మొత్తం ఫ్యామిలీతో పాటు ఎక్కడికో జంప్. సో ఆ తర్వాత వీళ్ళు ఏదో ఎతికారు, దొరకలేదు. ఎక్కడున్నాడో తాళం వేసింది ఇంటికి. బహుశా ఇల్లు వదిలి ఈ చిట్టి డబ్బులన్నీ మింగేసి వెళ్ళిపోయాడని చెప్పేసి వీళ్ళు తెలుసుకొని మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశారు. సుమారు 80 లక్షల దాకా వీళ్ళు చెప్తున్నారు. కొంతమందికి పుస్తకాలు ఇచ్చాడు, కొంతమంది ఆయన నెంబర్కి వాట్సాప్ చేయడం అది జరిగింది. కొంతమంది పుస్తకాలు చిన్న ఇవి రాశాడు, ఫిగర్స్ రాశాడు. సో ఇప్పుడే వచ్చారు. దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు, వివరాలన్నీ సేకరించి ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతాం. సో ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, గత సంవత్సరం ఇలా ఎవరైతే ఇల్లీగల్గా చిట్స్ నడుపుతున్నారో వాళ్ళందరి వివరాలు సేకరించి వారందరి మీద బైండ్ ఓవర్లు కూడా చేశాం ఎంఆర్ఓ దగ్గర. అయినా కూడా ప్రజలందరికీ విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నప్పటికీ, అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ ప్రజల్లో మరి అదేంటో అర్థం కాదు. ఇలాంటి వాళ్ళ దగ్గర చిట్లు వేయొద్దు అని చెప్పినా కూడా వినకుండా నిర్లక్ష్యంతో చిట్లు వేసి ఆ తర్వాత మాత్రం ఇదిగో ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చి అన్యాయం అయిపోయామంటారు. దయచేసి మీ అందరికీ చెప్పుకునేది ఏంటంటే, చిట్టి వల్ల ఏదో ఒకటి మనం పని చేసుకోవడానికి లేదా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి అవసరం అవుతుందని దాచుకోవడం కరెక్టే. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర చేస్తే మాత్రం ఏదో ఒక రోజు మొత్తం మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఖచ్చితంగా పోతాయి. ఎన్ని రకాలుగా ప్రసార మాధ్యమాల ద్వారా కానీ, ప్రచార పత్రికల ద్వారా కానీ, లేదా మేము మీటింగులు పెట్టి చెప్పడం ద్వారా కానీ ఇన్ని రకాలుగా చెప్పినా కూడా ప్రజలు ఈ విషయంలో ఇప్పటికీ కూడా అశ్రద్ధ వహిస్తున్నారు. దయచేసి మేము అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా కడుతున్న వాళ్ళు చాలా చోట్ల ఇప్పటికీ ఉన్నారు, మాకు తెలుసు. మీరు ఇలాగే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు కూడా మోసపోతారు. మీ దగ్గర ఉండేవాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పి మీరు అనుకోవడం మంచిదే, కానీ డబ్బుల్ని అక్కడ పెట్టకండి. మామూలుగా మంచివాళ్ళు అనుకోండి, ఇబ్బందిలే. కానీ అతను ఏమి చేయడు, ఏ ఇబ్బంది ఉండదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు. సో ఇవన్నీ మీరు నమ్మి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి తర్వాత మోసపోతారు ఖచ్చితంగా. వారి దగ్గర ఏం బ్యాక్గ్రౌండ్ కూడా ఉండదు. రేపొద్దు వాడి చేతులు ఎత్తేస్తే వాడిని రికవరీ చేయటం అనేది కూడా కష్టం. ఆల్రెడీ అతను మీకు అర్థమైపోద్ది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముందా, సొంత బిల్డింగు పెద్ద ఇంట్లో ఉంటున్నాడా, ఆస్తులు ఏమైనా ఉన్నాయా, అలాంటి ఇదేమైనా ఉందా అన్నది చూసుకోకుండానే కట్టేస్తున్నారు. సో ఏది లేని వాళ్ళకి కడితే ఇలాగే అవుతుంది. ఇప్పుడు వీడిని పట్టుకున్న రికవరీ అనేది కూడా వాడి దగ్గర లేదనుకోండి, ఉపయోగం ఉండదు. మీరు అన్ని విధాలుగా నష్టపోతారు. సో కష్టపడి కూలి చేసుకొని చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని ఆ వచ్చిన 4 డబ్బుల్ని ఇలాంటి వాళ్ళ దగ్గర చిట్టీల రూపంలో దాచుకుంటే మోసపోతారు. సో ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉందాం. అనవసరంగా ఇలాంటి దీనికి పోయి డబ్బులు
నష్టపోవద్దని చెప్పి మరొకసారి ఇది ఎన్ని 1000 సారో 1,00,000 సారో తెలియదు, మరొకసారి ప్రజలందరికీ మా విజ్ఞప్తి, దయచేసి తెలుసుకుంటారని చెప్పి తెలిసి ఇప్పటి నుంచైనా అలర్ట్గా ఉండి అప్రమత్తంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.